సచ్చిన సరైన వారి ఇంటికి కా చెప్పాలి. సచ్చిన సరైన ఇంటికి కా వెళ్ళను. వాడు నన్ను అంత మాట అంటాడా? 10 మందిలో పెట్టుకుని నా ఇజ్జత్ తీస్తాడా? అందరి ముంగల, నా చుట్టాల ముంగల, నా బంధువుల ముంగల, రక్త సంబంధుల ముంగల, నా స్నేహితుల ముంగల నన్ను అనరాని మాట అనే కదా, నన్ను అనరాని తిట్టుది కదా, 10 మందిలో నన్ను విధవ అని చెప్పేసి అన్నాడు కదా. నా పరువు పోయింది. ఇప్పటి నుంచి వీరితో నేను ఇక మాట్లాడను. పైగా నేను సచ్చిన ఇంట్లో కాలు పెట్టను అనే నిర్ణయాలు తీసుకుంటారు బిడ్డ. హల్లెలూయా. సచ్చినా సరే నేను అక్కడ అడుగు పెట్టను. నేను బతుకుండగా, నా గొంతులో పానం ఉండగా నేను వాళ్ళతో కలవను, వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో దగ్గరికి వెళ్ళను, వాళ్ళతో కలిసి జీవించను. ఇక వాళ్ళెవరో నేనెవరు, వాళ్ళు రక్త సంబంధులు వేస్తారు, వాళ్ళెవరో నేనెవరు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. క్షమించే మనసు ఎవరికి ఆ టైంలో రాదు. ఎన్నో వాక్యాలు వింటున్నప్పటికీ కూడా, బలలో చేతులు వేస్తున్నప్పటికీ కూడా, దేవుని మర్మాలు వింటున్నప్పటికీ కూడా, దేవుడు రాగల దగ్గర సంగతి తెలిసినప్పటికీ కూడా ఒకటి ఫిక్స్ అయితే ఏదో తెలుసా? నేను సచ్చిన వాళ్ళతో మాట్లాడను, నేను సచ్చిన వాళ్ళని క్షమించను, నేను సచ్చిన వాళ్ళ దగ్గరికి పోను. నేను సచ్చిన తర్వాత చెప్తారు, నేను సచ్చినా కూడా